కర్నూలు జిల్లా ఆలూరు పత్తికొండలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో అన్నదాత పోరు ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి, మాజీ ఎమ్మెల్యే కంగటి శ్రీదేవి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ఆర్డీఓకు రైతు సమస్యలపై వినతి పత్రం అందజేశారు. యూరియా కొరత, గిట్టుబాటు ధర లేకపోవడం, బ్లాక్ మార్కెట్ పెరగడంపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఎరువులు వెంటనే అందించాలని, ఉచిత పంటల బీమా పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. రైతన్నకు బాసటగా వైసీపీ ఉంటుందని నేతలు స్పష్టం చేశారు. ఇది రైతు అట్లా కాదు కదా, ఓ రోజు కాదు కదా రైతు. ఇది ప్రతిరోజు ఆ యూరియా వేస్తేనే పంటలు బాగుండాలనే విధంగా రైతులు తెలుసు. ఏ పంటకి ఏ ఏ ఎరువు వేయాలా, ఏ మందు పిచికారి చేసుకోవాలని రైతులు తెలుసు. మీకేం తెలుసయ్యా? ఆయన అంటాడు అచ్చెన్నాయుడు, మీకు యూరియా బస్తా బదులు 800 ఇస్తామంటాడు. మీ 800 ఏం చేస్తా? వాళ్ళతో లేక డబ్బులుండే కొనుక్కునే రైతులతో మీరు యూరియా సప్లై చేతిగాని ప్రభుత్వం. మీరు రాష్ట్రంలో మీరే ఉండేది, కేంద్రంలో మీరే ఉండేది, రాష్ట్రంలో మీరే ఉండేది. అలాంటి వారు మేము ఒకటే చెప్తున్నాం, ఖచ్చితంగా రైతులకి మన ఎరువులు ఇవ్వకుంటే మీరు ఖచ్చితంగా రాజీనామా చేసి ఫస్ట్ అర్జెంటుగా ఆ అచ్చెన్నాయుడు గారు రాజీనామా చేయాలని విధంగా చెప్తున్నాం. ఎందుకంటే ఆయన చెప్పే మాటలు కాదు, వినే మాటలు కాదు. రైతులు ఆయన కనబడరా చెప్పులు లైన్లో పెడుతున్నారు. రైతులను పని నిలిచిపెట్టి వచ్చి యూరియా గోడౌన్ చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళ టీడీపీ వాళ్ళ నాయకులే ఆ ఉన్నిని యూరియాని వచ్చిన తీసుకొని దాదాపుగా ఒక యూరియా బస్తాకి 200-250 రూపాయలకి ఎక్స్ట్రా బ్లాక్లో అమ్ముకుంటున్నారు. అవి కానీ సంపూర్ణంగా లేవు. వాళ్ళ టీడీపీ ప్రభుత్వం, టీడీపీ నాయకులు మాత్రమే హీరో ఉంది, కానీ ఈ మిగతా రైతులకి అసలు హీరోలే ఇచ్చేటట్లే ప్రసక్తి లేదు. మేము ఖచ్చితంగా మీరు ఎంత కేసులు పెట్టుకోండి, మీరంతా డ్రోన్తో కెమెరాలు తీసుకోండి, ఏమితో తీసుకున్నా మేము మాత్రము రైతుల కోసం పోరాడుతున్న